ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. అందరూ మోకరించండి. ప్రార్థన అనగానే అందరూ మోకరించాలి. అందరూ మోకరించినట్టుకైతే వాక్య పరిచర్య కొరకు దేవుడు మనతో మాట్లాడేలాగా ప్రార్థన చేద్దాం. అందరూ చేతులు జోడించండి. అందరూ మోకరించండి. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకముందని మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏపాటి వారము ఎన్నిక లేని మమ్మలను మీరు ఏర్పరచుకొని ప్రభా, మరి కాకినాడ పట్టణంలో ఉన్న మమ్మలను ఈ మూలపేట ప్రాంతానికి, ఈ కొత్తపల్లి మండలానికి మమ్మలను ప్రభా క్షేమంగా తీసుకొచ్చిన విధానానికి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఏ అర్హత లేని మమ్మలను ప్రభా మీరు నిలవబెట్టుకొని నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పవిత్రమైన మాటలు మా నోట మీరు పలికిస్తున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఎందరైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరిని కూడా మీరు దర్శించండి. సోషల్ మీడియా ద్వారా ఎందరైతే నీ మాటలు ప్రభా ఈ వీడియో చూస్తున్నారో వారందరిని కూడా మీరు దర్శించండి ప్రభా. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా ఆ మాటలు గ్రహించగలిగే మంచి మనసు మాకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్నది నేనప్పటికీ, మాటలైతే నీవి ప్రభా తండ్రి. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో జీవం ఉన్నది. నీ మాట మనుషులను బ్రతికిస్తున్నది ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రభా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొద్ది మందితో పరిచర్య ప్రారంభించాం. ఈ నానాటికి మీరు అభివృద్ధిపరచండి. అనేక వేల వందల మంది ప్రభా ఈ ప్రాంతానికి తరలి రావడానికి కృప చూపించమని, యేసుక్రీస్తు ప్రార్థన మందిర సహవాసంపై మీ కనిదృష్టి ఉంచమని, నీకు ప్రభా తండ్రి ఇష్టానుసారంగా పరిచర్య జరగడానికి కృపను అనుగ్రహించమని, ప్రభా ఏ విధమ చేతనేను మీ నామమునకు అవమానకరంగా మేము ప్రవర్తించకుండా ప్రభా భయము భక్తి కలిగి నీ ఆరాధనలోను ప్రభా మిమ్మలను సంతోషపెట్టే పనులు చేయడానికి సహాయం దయచేయమని, ఈ దినము ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలకి కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ మాటలు వింటున్న గ్రామ కాపురస్తులందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒక చిన్న ప్రకటన, మరి ఈ మాటలు ఎందరికైతే వినిపిస్తున్నాయో ఒక్కసారి మీరు పనులు చేసుకుంటూ, మరి మీరు వలలు బాగు చేసుకుంటూ, మీరు ఇంట్లో ఉండి కూడా ఈ మాటలు వింటున్నారని మేము గ్రహిస్తున్నాము. ఎందుకంటే కొన్నిసార్లు మీరే దేవుని మాటలు మరలా మాకు చెప్తున్నప్పుడు మాకు ఎంతో సంతోషం ఆనందం కలుగుతుంది. మరి ఈరోజు కూడా దేవుని మాటలు వినవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, ఏదైనా మీకు ప్రార్థన అవసరతలు ఉంటే, మీకు ఏమైనా అనారోగ్య పరిస్థితులు కానీ, ఏవైనా ప్రార్థన అవసరతలు కానీ ఏవైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మాతో పాటు కాకినాడ పట్టణంలో ఎంతోమంది సేవకులు మాతో కలిసి మరి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బాగోగుల కొరకు, మీ ఆత్మీయ జీవితాల కొరకు, మీ రక్షణ కొరకు, మీ భవిష్యత్తు కొరకు మేమందరము మంచిగా మరి విశ్వాసముతో మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు కానీ ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం యథార్థవంతుడు వర్ధిల్లుతాడు అనే అంశం మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక అందరూ నిశ్శబ్దంగా అల్లరి చేయకుండా సైలెన్స్గా మీరు స్కూల్లో కాలేజీల్లో ఎలాగైతే ఉంటారో అట్టి రీతిగానే దేవుని మందిరములు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం కూడా మందిరంలో మీకు కొటేషన్ ఒకటి కనిపిస్తుంది తెలుసా? నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. అది ఎందుకు రాయించింది తెలుసా? ఎందుకంటే చాలా సంఘాల్లోనూ మాట్లాడుకునేవారు, మొబైల్తో ఆడుకునేవారు, పిల్లలతో ఆడుకునేవారు, పక్కన కూర్చున్న వారిని గిల్లడం,
పక్కన వాళ్ళతో మాట్లాడడము, ఎటకారాలాడడం, సరదాగా చేసుకోవడం, లేకపోతే స్తంభాలకు చేరబడి పడుకోవడం, లేకపోతే రకరకాలుగా బయట అలంకరణ సంఘాలలోకి వచ్చి చాలా గలిబిలి చేస్తున్నాయి. మరి కొన్ని సంఘాల్లోనూ కొంతమంది విశ్వాసుల ప్రవర్తన. మరి అలా మన సంఘం ఉండకూడదు కనుక మరి సౌండ్ వస్తుంది చూడమ్మా బయట. అలా మన సంఘం ఉండకూడదు కనుక మరి నేను జాగ్రత్తగా వెలిగి మంచి కొటేషన్ ఒకటి రాయించను. మీరు అయినా అల్లరి చేస్తున్నారు. తప్పది, మంచి పద్ధతి కాదు. మనం స్కూల్లో ఎంతైతే నిశ్శబ్దంగా ఉంటున్నామో, ఇదిగో మాట్లాడుతున్నాను, ఇక్కడ అల్లరి చేస్తున్నాం. దానికంటే వేల రెట్లు క్రమశిక్షణ సంఘం నేర్పిస్తుంది తెలుసా. బయట సమాజంలో క్రమశిక్షణ ఎంతైతే ఉంటుందో దానికి వేల రెట్లు, 100 రెట్లు మందిరములో ఆ క్రమశిక్షణ దేవుడు మనకు నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి గొప్ప దేవుడు ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందో తెలుసా క్రిస్టియన్లో. పెద్ద పెద్ద ఉన్నతమైన అధికారులకు కూడా, ఉన్నతమైన చదువులు, టెక్నాలజీ తెలిసిన వారికి కూడా, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసిన వారికి కూడా తెలియలేని విషయాలు దేవుని పిల్లలకు చాలా విషయాలు, క్రమశిక్షణ కానివ్వండి, భార్య భర్తల బంధాలు కానివ్వండి, తల్లి బిడ్డలు కానివ్వండి, ఏ సమాజంలో ఏ రిలేషన్షిప్ అయినా సరే అది ఎలాంటి గౌరవం కావాలి, ఎలాంటి క్రమశిక్షణగా ఉండాలి, ప్రతిదీ కూడా జీవగ్రంథంలో రాయించాడు కనుక మరి దేవుడు అట్టి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక మనం జాగ్రత్తగా దేవుని మందిరంలో జాగ్రత్తగా కూర్చోవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. యోబు గ్రంథము 4వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుంచి లేఖన భాగాన్ని చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ఆ మాట నేను చదువుతున్నాను. మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆ మాట మీరు చూడవలసిందిగా మీకు మొదటిగా మనవి చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించునా, యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా అని క్వశ్చన్ మార్క్ ఒకటి ఇచ్చాడు. దేవుడు ఒక మాట అడుగుతున్నాడు మనందరినీ. సమాజం ఏమనుకుంటుందంటే నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నాను, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాను, అన్యాయం చేయట్లేదు, మోసం చేయట్లేదు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, ఎవరికి హాని చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిది అన్యాయంగా లాక్కోవట్లేదు, నా వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగట్లేదు, అయినా నా జీవితం ఎందుకు ఇలాగుంటుంది అని కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది విశ్వాసుల జాబితాలో ఉన్నవారు, దేవుణ్ణి స్తుతిస్తున్నవారు, దేవుని ఆరాధిస్తున్నవారు, యథార్థవంతులు కూడా కొన్నిసార్లు ఆ పరిస్థితిలో ఆ మాటలు మనకి వినిపిస్తుంటాయి. దేవుడు ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదివాను కదా. యథార్థవర్తనులు ఎప్పుడైనా నాశనం అయిపోతారా? ఎప్పుడైనా నాశనం అయినట్టు మీరు చూసారా? ఎప్పుడైనా అన్యాయమైనట్టు మీరు చూసారా? ఒకవేళ అన్యాయము అయిపోతున్నాను అనే స్థితిలోనే మనం వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మన పక్షాన నుండి మనకు న్యాయం జరిగించేలా ఖచ్చితంగా న్యాయాన్ని జరిగిస్తాడు ఆయన. ఎప్పుడు నాశనం అయిపోయే స్థితి యథార్థవంతులకు ఉండదు, ఎప్పుడు నిర్మూలమైపోయిన పరిస్థితి యథార్థవంతులకు ఉండదు, ఎప్పుడు నష్టపోయే పరిస్థితి యథార్థవంతులకి ఎప్పుడు ఉండదు. అర్థమవుతుంది కదా. ఎందుకంటే యథార్థవంతుడు వర్ధిల్లుతూనే ఉంటాడు. నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో ఆత్మీయంగాను బాగుంటావు, భౌతికంగాను బాగుంటావు, నీ సమాజంలో మంచి పేరు ఉంటుంది, సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. ఎవరైనా నేను కిట్టలేని వారు ఒకవేళ కొన్నిసార్లు తోలనాడినా, ఏ వ్యక్తి అయితే నేను తోలనాడాడో అదే వ్యక్తి కొన్ని సందర్భాలు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే రోజులు కూడా దేవుడు నీ జీవితంలో ప్రవేశపెడతాడు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధం చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది కదా. ఇప్పుడు యథార్థతను మనం పోగొట్టుకునే పరిస్థితుల్లోనికి ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే యథార్థవంతుడు ఎప్పుడు నిర్మూలం అవ్వడు, ఎప్పుడు నాశనం అవ్వడు, ఎప్పుడు నష్టపోడు. అన్యాయం సాక్ష్యాలు మన మీదకి వచ్చినా, మన మీద తిరగబాటు చేసినా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. ఎవరైతే నేను అనగదొక్కాలనుకున్నారో, ఎవరైతే నేను నిర్మూలన చేయాలనుకున్నారో, ఎవరైతే నీకు నష్టం కానీ కష్టం కానీ కలిగించాలనుకున్నారో వారే
వారంతట వారే వచ్చి నీకు క్షమాపణ అడిగి నీ కాళ్ళు పట్టుకొని క్షమించు అని అడిగే స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మరొక మాట మనం చూద్దాం. యథార్థవంతులు ఆ మాటలు ఎంత బలమైనవో అదే యోబు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుందండి. మొదట్లోనే యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అండి, మనము కొన్నిసార్లు మన పనిపాట్లోను కానివ్వండి, మన స్కూల్ కానివ్వండి, మన వ్యాపారంలోను కానివ్వండి, భార్య భర్తలు కానివ్వండి అండి, పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మీరు యథార్థంగా మీరు మాట్లాడండి. ఆ మాటలు ఎంత వేటు ఉంటుందో తెలుసా? కొంతమంది మీరు మోసం చేసినా, మీరు అబద్ధం ఆడినా, మీరు అన్యాయం చేసినా కొన్నిసార్లు ఆ మాటకు వేటు ఉండకపోవచ్చు. కానీ నువ్వు యథార్థంగా మాట్లాడితే నువ్వు ఎంత ధైర్యంగా ఉండవు తెలుసా? ఎంత బలంగా నిలబడతావో తెలుసా? అదే అబద్ధం ఆడుతున్నప్పుడు చూడండి, వారి బాడీ లాంగ్వేజ్ చూడండి. కొంతమంది సైకాలజీ వారికి వెంటనే తెలిసిపోద్ది. వాడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, మొక్క కవలికలు వాళ్ళు కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి వాడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడో ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే యథార్థంగా మనం ఎప్పుడైతే మాట్లాడామో ఆ మాటల్లో బలం ఉంటుందండి. ఏముంటుంది ఆ మాటల్లో? బలం ఉంటుంది. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, ఎంతో బలమైనవి, ఎంతో బలమైనవి. ఎవరికి దడము, ఎవరికి భయపడము, ఎవరి దగ్గర తల వంచము. ఎందుకంటే నేను యథార్థమైన మాట మాట్లాడుతున్నాను, నేను యథార్థవంతుడు, నేను యథార్థంగా ఉన్నాను కనుక ఆ మాటకు మనం కట్టుబడి ఏం చేస్తామంట? ఖచ్చితంగా మనం ఉంటాం. ఎందుకంటే ఈరోజు చూడండి, కొన్నిసార్లు మనం చేస్తున్న పనిపాట్లను కొన్నిసార్లు మనం యథార్థతను పోగొట్టుకున్నప్పుడు ఎంత భయపడతాం, అంత భయపడతాం. మన యజమానుడి దగ్గర ఎంత భయపడతాం, మన పక్కన పనిచేసిన వాళ్ళ దగ్గర ఎంత భయపడతాం. ఒక భార్య తన భర్త దగ్గర కూడా యథార్థత లేకపోతే ఎంత భయపడుతుందో తెలుసా? అలాగే భర్త కూడా యథార్థతను పోగొట్టుకున్నప్పుడు భార్య దగ్గర ఎంత భయపడవలసిన, ఎంత నటించవలసిన అవసరం ఉంటుందో తెలుసా? అలాగే బిడ్డలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, కాలేజీకి వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఆ యథార్థతను పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రుల దగ్గర ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితి ఉంటుందో తెలుసా? నీ జాబ్ కానీ, నీ ఎడ్యుకేషన్లో కానీ, నీ చేస్తున్న చేతి పనులను కానివ్వండి, నీ ఇంట్లో పరిస్థితులు కానివ్వండి, నువ్వు యథార్థవంతుడు అయితే చాలా నీ మాట చాలా వేటుగా ఉంటుంది, చాలా బలంగా, ఎంతో బలంగా ఉంటుంది. అలాంటి యథార్థత మనం కలిగి ఉండాలి. అలాంటి యథార్థత మనం కలిగి ఉంటే అద్భుతంగా దేవుడు మనలను ముందుకు నడిపిస్తాడు. ఖచ్చితంగా మనల్ని దేవుడు వర్ధిలింపజేస్తాడు. అదే యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనము, ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు. యథార్థవంతులని దేవుడు దూరంగా పెట్టడు. ఎలా పెట్టుకుంటాడంట? మనము యథార్థవంతులమైతే దేవుడు దగ్గరగా తీసుకుంటాడు, కౌగిలించుకుంటాడు, మనకు ఒక ధైర్యాన్ని ఇస్తాడండి దేవుడు. ఖచ్చితంగా దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు, మనం త్రోసివేసే దేవుడు మన దేవుడు కాదు. మనం యథార్థవంతులమైతే మన దేవుడు మనల్ని హత్తుకొని ఉంటాడు. చెప్పాల మాట చెప్పాలి. యథార్థవంతులమైతే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? హత్తుకొని అమ్మా కుదురుకుంటావా, వెళ్ళిపోతావా? కుదిరిగా క్షమించాలి. దేవుడు మనల్ని హత్తుకొని ఉంటాడు. చిన్న బయటకు తింటవి దూరం తగిలి. దేవుడు ఏం చేశాడంటే యథార్థవంతులని త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలవబెట్టడు. మనుషులు ఏమనుకుంటామంటే వాడండి దోషి అండి, దుర్మార్గుడండి, వాడు పాపి అండి, వాడు అన్యాయస్తుడండి, అలాంటి వాడు నిలబడిపోతున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దుష్కార్యములను, మోసమును, అన్యాయము చేసిన వారు ఒకానొక రోజు తప్పక పడిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఎవడో బాగున్నాడు, ఎదిగేస్తున్నాడు, నిలబడిపోయాడని మీరు అనుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథము చక్కగా స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమంటే తెలుసా? దుష్కార్యాలు, అన్యాయం, మోసం చేసేవాడు ఎప్పటికైనా పడిపోతాడు. చూడండి, గడ్డి పచ్చగా అలా కనిపిస్తుంది, అది ఏం చేస్తుందంట? సడన్గా వాలిపోతుంది, సడన్గా ఎండిపోద్ది, సడన్గా
దాని కలర్ చేంజ్ అయిపోద్ది. అలాగే దుష్కార్యము అన్యాయం చేసిన వాడు తప్పక ఏదో ఒక రోజు పడిపోక తప్పదు. అదే యథార్థవంతుడైతే దేవుడు త్రోసివేయడు. తనను హత్తుకునే దేవుడండి. దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హత్తుకుంటాడు. అంత మాత్రమే కాదు యథార్థవంతులు మనము యథార్థవంతులమైతే మన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? కీర్తనల గ్రంథం 112 అధ్యాయము 2వ వచనం. ఈ మాటలు వింటున్న ప్రజలు ఒక్కసారి గమనించండి. కొన్నిసార్లు తప్పుపడుతున్నారు. కొన్నిసార్లు మీ ఆలోచనలు మార్చేసుకుంటున్నారు. అయ్యో, నేను నీతిగా బ్రతుకుతున్నాను, యథార్థవంతుడిగా బ్రతుకుతున్నాను, ఎవరికి మోసం చేయట్లేదు, ఎవరికి అన్యాయం చేయట్లేదు, నాకెందుకు ఇలా కష్టం జరుగుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. నేను దేవుని పక్షాన మాట్లాడుతున్నాను. దేవుని మాట నా నోటు నుంచి దేవుడు పలికిస్తున్న ఒక మంచి మాట మీకు చూపించాలని ఆశపడుతున్న 112వ అధ్యాయం కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము మంచి మాట మనకు కనిపిస్తుంది. 2వ లైను, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. నువ్వు యథార్థవంతుడిగా జీవించావు కదా, నీతిగా జీవించావు కదా, ఎవరికి అన్యాయం చేయలేదు కదా, ఎప్పుడు నీ యథార్థతను పోగొట్టుకోలేదు కదా, ఖచ్చితంగా నీ సంతానము నీ పిల్లలు ఖచ్చితంగా దీవింపబడుదురు అని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మనం ఏమనుకుంటామంటే, అయ్యో నా బిడ్డలు ఎలా బ్రతుకుతారు, అయ్యో నేను ఎంత యథార్థంగా ఉంటే నా పిల్లలను పోషించడం ఎలాగా, నా బిడ్డలను ముందుకు ఆస్తులు చూపించడం ఎలాగా, నా పిల్లలు ఆస్తికి కర్తలుగా చేయలేకపోతున్నాను, నేను యథార్థతను పోగొట్టుకోలేకపోతున్నాను, అలాగని నా బిడ్డలకు ఆస్తిని చూపించుకోలేకపోతున్నాను అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎప్పటికీ యథార్థతను పోగొట్టుకోకురా నాయనా. ఎప్పటికీ నువ్వు యథార్థతను పోగొట్టుకోకు. నీ పనిలోనా యథార్థతగా ఉండు, నీ బిజినెస్లోనే యథార్థంగా ఉండు, నీ జాబ్లో యథార్థతగా ఉండు, నీ పనిపాటుల్లో యథార్థంగా ఉండు, నీ భార్య దగ్గర యథార్థంగా ఉండు, నీ భర్త దగ్గర యథార్థురాలుగా ఉండు, తల్లిదండ్రుల దగ్గర కానీ, సమాజంలో కానీ, స్నేహితుల దగ్గర కానీ ఎప్పుడు నువ్వు యథార్థతను పోగొట్టుకోకుండా ఖచ్చితంగా నువ్వు యథార్థవంతుడు అయితే ఖచ్చితంగా నా సంతానపు దీవించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు దీవించబడాలన్నా, నీ పిల్లలు బాగుండాలన్నా, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా నువ్వు యథార్థవంతుడివై ఉండాలి. చిన్న అబద్ధం కూడా మన నోటన, ఒకవేళ మనుషులం కాబట్టి కొన్నిసార్లు తప్పుదములు జరిగిన దాన్ని సరిచేసుకుని క్షమాపణ అడుకుంటూ పశ్చాత్తాపడుకుంటూ దేవుని పాద సన్నిధిలో మరలా తప్పు జరగకుండా చూసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా నా బిడ్డలు దీవింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దీవెన నీ బిడ్డలకు ఉండాలి అంటే, అలాంటి ఆశీర్వాద వచనాలు నీ పిల్లలు నెరవేర్చబడాలి అంటే మనం ఖచ్చితంగా యథార్థతను పోగొట్టుకునే పరిస్థితుల్లో మనం ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా నీకు కష్టం ఉన్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, అవమానాలున్నా, నిందలున్నా ఖచ్చితంగా నువ్వు యథార్థతను గట్టిగా పట్టుకొని యథార్థతను ఉంటే ఖచ్చితంగా మన సంతానము దీవించబడుతుందని దేవుడే మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఆదివారము ఆరాధన ద్వారా ఒక మాట చూపిస్తున్నాను, మరొక మాట మీకు చూపిస్తున్నాను. అదే కీర్తనల గ్రంథం 112వ అధ్యాయము 4వ వచనంలో మరొక మాట మనకి కనిపిస్తుందండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను. అంటే ఈ లోకమంతా ఒక చీకటి అనుకోండి, నువ్వు ఒక స్టార్లా కనిపిస్తావు తెలుసా, నువ్వు ఒక నక్షత్రంలా కనిపిస్తావు తెలుసా. ఈ లోకము నీ చుట్టూ ఉన్నదంతా చీకటైనా నువ్వు ఒక స్టార్లా అనేక మందికి వెలుగునిచ్చేవాడుగా నువ్వు ఉంటావు. ఎప్పుడు మోసం చేసో, అన్యాయం చేసో, దగా చేసో, కుట్రలు చేసో, కుతంత్రాలు చేసో కాదు. మనం యథార్థతగా ఉంటే చీకటిలో వెలుగు పుట్టెను అంటే ఈ లోకమంతా నేను వెలివేసిన, ఈ లోకమంతా చీకటిగా నేను కమ్మేసిన, నువ్వు ఆ చీకటిలో ఒక నక్షత్రములై నిరంతరము ప్రకాశిస్తావు ఒక బుద్ధిమంతుడిలా.
దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తుందండి. మనం నిజంగా బుద్ధిమంతులమైతే, మనం నిజంగా యథార్థవంతులమైతే మనం ఏం చేస్తామంట? జ్యోతులు పోలిన వారమై హ్మ్. నక్షత్రం వలె నిరంతరము మనం ప్రకాశిస్తాం. దేవుడి ఆశది. నువ్వు ప్రకాశించాలి. చీకటిలో ఒక నక్షత్రం ఉండాలి. చూడండి ఈ ఈ మూలపేట, పాతవాడపేట గ్రామములో ఈ చుట్టుపక్కల ఎలాగుంది? చుట్టుపక్కల మనం చర్చి పెట్టే కొత్తలో ముళ్ళు కంపలతోటి, పాములతోటి ఎలా ఉంది. చూడండి ఒక సంవత్సరం, ఒక సంవత్సరానికి, ఒక సంవత్సరానికి, ఒక సంవత్సరం చేంజ్ మారుతుందో తెలుసా? మొదటిగా మనం ఏం చేసాం, ఇక్కడ చిన్నగా మనం షెడ్డేసి చిన్నగా బరకాలు కట్టుకొని ఉన్నాం. తర్వాత షెడ్డేసాం. తర్వాత కొంత కొంత డెవలప్‌మెంట్ అవుతుంది. కొన్ని సంవత్సరాలకు ఈ ప్రాంతం ఎలా ఉంటుందో తెలుసా? ఊహించి చెప్పనా? ఎలా ఉంటుందో తెలుసా? ఒక బ్యూటిఫుల్ ప్రదేశం కింద అయిపోద్ది తెలుసు ఏరియా అంతా. దేవుడు కార్యాలు, అద్భుతమైన కార్యాలు స్థలంలో చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే, ఎందుకంటే చుట్టూ చీకటి ఉన్నప్పుడు అక్కడ వెలుగు సంబంధమైన క్రియ, కార్యం ఒకటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతం ఒక ప్రకాశించే కాంతంగా ఉంటాడు. ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు అట్టి స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు. మీరు చూడండి ఖచ్చితంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, చాలా అందంగా ఉంటుంది. అద్భుతమైన ఏరియా కింద ఏరియా అంతా మారుతుంది. చాలామంది అనుకోవచ్చు, ఆ మూలపేటలో మూలను పెట్టి రేటి మందిరం అనుకోవచ్చు. కానీ ఒకానొక రోజు ఇదే ఒక మంచి ప్రదేశంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే మా కాకినాడ పట్టణంలో కానివ్వండి, కొంతమంది సేవకులు కానివ్వండి, వారి మందిరాలు స్టార్టింగ్‌లో పెట్టేటప్పుడు ఎలా ఉండి తెలుసా? చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉండి తెలుసా? ఇప్పుడు మంచి మంచిగా డెవలప్‌మెంటు అవి ఒక మంచి సుందరమైన భవనాలు చుట్టూరు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే, ఆ వెలుగును అనేక మందికి ప్రకాశింపజేస్తాడండి. జీవితాలు బాగుంటాయి. దొంగతనాలు జరగు, వ్యభిచారులు మారిపోతారు, దొంగలు మారిపోతారు, త్రాగుబోతులు మారిపోతారు. వారి పరిస్థితులు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మారుస్తాడు. ఒక మంచి స్థితిని తీసుకొస్తాడు. మంచి గౌరవం తీసుకొస్తాడు. మంచి గౌరవాన్ని తీసుకొస్తాడు దేవుడు ఖచ్చితంగా. చూడండి, ఒక్కొక్క మందిరాలను బట్టి, ఆ మందిరాలను బట్టి ఆ ఊరికి మంచి ఘనతను తీసుకొచ్చాడు తెలుసా దేవుడు. కొన్ని మందిరాల ఊరిలో పెట్టిన దాన్ని బట్టి ఆ ఊరికి ఘనత తీసుకొచ్చాడు. ఆ వీధికి ఘనత తీసుకొచ్చాడు. కొన్ని మందిరాల్లో చుట్టుపక్కల ఎంత ప్రశాంతంగా ఉంటాయో, వాతావరణం అంతా ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకంటే అక్కడ దేవుని వెలుగు ప్రకాశిస్తుంది కనుక అనేక మంది వ్యభిచారులు మారుతారు, త్రాగుబోతులు మారుతారు, తిరుగుబోతులు మారుతారు, తాగుబోతులు మారుతారు, నరహంతకులు మారుతారు, అన్యాయం చేసేవారు, మోసం చేసేవారు దేవుని మాట వెలుగు చీకటి సంబంధులను పట్టుకొని వెలుగు సంబంధులుగా మార్చగలిగే ఏకైక మాట దేవుని వాక్కు, వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఎంత పవర్ఫుల్ తెలుసా? ఎమ్మెల్యేల దగ్గర లేని మాట, ఎంపీల దగ్గర లేని మాట, సీఎంల దగ్గర లేని మాట, ప్రధానమంత్రి దగ్గర లేని మాట, అంత శక్తి లేని వారి దగ్గర లేని మాటలు, అంత శక్తివంతమైన మాటలు దేవుని పరిశుద్ధమైన వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు అంత బలమైనవి. దేవుని మాటలు మనుషులను బ్రతికిస్తున్నవి. దేవుని మాటలు మనిషికి ఆదరణ కలిగిస్తాయి. దేవుని మాటలు మనిషిని నిలవబెడతాయి. దేవుని మాటలు మనిషికి ధైర్యాన్ని ఇస్తాయి. ఎక్కడ దొరకవండి. ఎక్కడ అన్ని డబ్బా మాటలే, అంతా గలగల గలగల డబ్బా మాటలే. ఎవరి దగ్గర కూడా అంత శక్తి లేదు. దేవుని మాటలకున్నంత శక్తి ఈ భూప్రపంచంలో ఎవ్వరి దగ్గర ఆ మాటలకు అంత పవర్ లేదు. ఎందుకంటే ఒక మాట మనుషులను ఆదరించకపోవచ్చు కానీ, నా మాట ఆదరించకపోవచ్చు కానీ, దేవుని మాట ఖచ్చితంగా మనిషిని ఆదరిస్తుంది. ఆ మనిషిని బలపరుస్తుంది, ఆ మనిషిని ధైర్యపరుస్తుంది, ఆ మనిషిని నిలబెడుతుంది, ఆ మనిషి పరిస్థితులను మార్చగలుగుతుంది దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. సొలొమోను రచించిన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. రెండవ లైను, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎవరికి ఇష్టలంట? ప్రదీప్ ఏం చెప్తున్నాను? ఆయనకంటే ఆయన అంటే ఎవరు? నా వైపు చూడాలి.
యథార్థంగా ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తున్నావో, యథార్థతని ఎప్పుడైతే నువ్వు పట్టుకొని ఉన్నావో, యథార్థతని ఎప్పుడు నువ్వు కాచుకొని ఉన్నావో, అంటుకట్టుకొని ఉన్నావో, ఖచ్చితంగా ఎవరికి నచ్చుతామంట మనం? చెప్పమ్మా, ఎవరికి నచ్చుతాం? దేవునికి నచ్చుతాం. నీ భర్తకు నచ్చకపోవచ్చు. నువ్వు యథార్థంగా ఉంటే నీ భార్యకు నచ్చకపోవచ్చు. యథార్థంగా ఉంటే నీ ఉద్యోగం చేసే నీ యజమానుడికి నచ్చకపోవచ్చు. నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు వ్యాపారం చేస్తున్న ఆ పరిస్థితులు ఉన్నాయి చూసారా, ఆ పనిపాట్లు ఉన్నారు చూసారా, ఆ యజమానుడు కానివ్వండి, ఆ వాండర్ కానివ్వండి, ఆ సరం కానివ్వండి, ఎవరికి నచ్చకపోవచ్చు. కానీ నీ బిడ్డలకు నచ్చకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు, నీ స్నేహితులకి నచ్చకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి కూడా నువ్వు నచ్చకపోవచ్చు. కానీ యథార్థంగా ఉంటే నువ్వు ఎవరికి నచ్చేస్తావు తెలుసా? నువ్వు యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవునికి చాలా ఇష్టమైనకి. ఎంత ఇష్టం అంటే నిన్ను హత్తుకొని నిన్ను ముద్దాడేంత ఇష్టం దేవునికి. కానీ నువ్వు యథార్థంగా ఉంటే చూడండి, కొంతమంది గవర్నమెంట్ జాబులు చేస్తారు చూసారా, లంచం తీసుకోవట్లేదని భర్తను వదిలేసిన భార్యలు ఉన్నారు తెలుసా. పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, పెద్ద పెద్ద ఉన్నతమైన అధికారులు కానివ్వండి, డాక్టర్ లంచం, పోలీస్ వ్యవస్థ లంచం ఏంటి, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులో లంచాలు ఏంటి. ఒకవేళ యథార్థంగా ఉంటే తన భార్యకే నచ్చం కొన్నిసార్లు, యథార్థంగా ఉంటే తన భర్తకే నచ్చకపోవచ్చు కొన్నిసార్లు. యథార్థంగా ఉంటే నీ బిడ్డలకు కానివ్వండి, నీ తల్లిదండ్రులకు కానివ్వండి, నీ స్నేహితులకు కానివ్వండి, నీ పొరుగు వారు కానివ్వండి, నీ కుటుంబ సభ్యులు కానివ్వండి, నువ్వు నచ్చకపోవచ్చు. కానీ ఇదిగో, నువ్వు యథార్థవంతుడివైతే ఖచ్చితంగా పరలోకపు తండ్రి దేవాది దేవునికి, నన్ను కలగజేసిన సృష్టి యావత్తును కలగజేసిన ఆ దేవదేవునికి ఖచ్చితంగా నువ్వు నచ్చుతావు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవునికి నచ్చితే చాలు. మనం యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవునికి నచ్చేస్తాం. దేవునికి నచ్చేస్తే క్రీస్తు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడే మన పక్షాన్ని ఉంటే, దేవుడే మన పక్షాన్ని మనకు ధైర్యాన్ని ఇస్తే, మనకి విరోధి అనేవాడు ఈ భూ ప్రపంచములో ఎవ్వడు ఉండడు. వాడు కొమ్ములు తిరిగిన మగధీరుడైనా, ఎంత ఉన్నత జ్ఞానం కలిగిన వాడైనా, వాడు ఎంత ఉన్నతమైన అధికారం కలిగిన వాడైనా, క్రీస్తే నా పక్షాన్ని ఉంటే నాకు విరోధి ఎవ్వడు ఉండడు. రాసి పెట్టుకోండి. యథార్థంగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుడిని నచ్చేస్తాం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా మన దేవునికి నచ్చితే చాలండి. మన దేవునికి మనం నచ్చితే చాలు అండి. నేను ఒక మాట మాట్లాడుతున్నాను, జాగ్రత్త వినాలి. కొన్నిసార్లు కొన్ని పాటలు వింటుంటాం. కొన్ని పాటలు వినడానికి చాలా వినబుద్ధిగా ఉంటాయి. కానీ ఆచరణలోనికి వస్తే ఆ పలికే మాటలు ఖచ్చితంగా అవి జీవితాల్లో నెరవేరవు తెలుసా. కొన్ని పాటలు పాడకూడదు నేను, ఎందుకంటే మనతోటి కడవారికి ఉండేది ఎవరో తెలుసా. చాలా పాటలు ఉంటాయి. మనం కడవరకు నీతో ఉంటాను అంటాడు. కానీ ఒకానొక పరిస్థితిలో నిన్ను చెయ్యి విడిచే రోజులు మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి జరుగుతాయి. నీ జీవితంలో జరుగుతాయి, నా జీవితంలో జరుగుతాయి. శాశ్వతంగా నాతో ఉండేది దేవుని ప్రేమ తప్ప మనుషుల ప్రేమ శాశ్వతం. శాశ్వతంగా మనిషి నీతో తోడుగా ఉంటాడు అని అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను మనిషి నిన్నంటే నీవు భ్రమలో ఉన్నావు. ఆ మనిషి నిన్ను మోసం చేసేస్తున్నాడు. రాసి పెట్టుకో. శాశ్వతంగా ఏ మనిషి ఉండడండి. నీ స్థితిలో నీ యొక్క మరణం తర్వాత కూడా నీ వెనక వచ్చేవాడే దేవుడు, నీతో ఉండేవాడే దేవుడు, నేను నిత్యత్వంలోనికి నడిపించేవాడే దేవుడు. నీ అనారోగ్య పరిస్థితుల్లోనూ కూడా నీ భర్త ఉండకపోవచ్చు, నీ భార్య ఉండకపోవచ్చు, నీ తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, నీ పిల్లలు ఉండకపోవచ్చు, నీ బంధువులు, నీ వర్గం ఉండకపోవచ్చు. కానీ నీ అనారోగ్య పరిస్థితుల్లోనూ కూడా నీ వెంటే ఉండి నీకు స్వస్థతని కలిగించిన గొప్ప దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మంచి దేవుడండి. ఎవ్వరు శాశ్వతంగా ఉండరండి. ఎవ్వరు శాశ్వతంగా నీతో ఉండరు. మాటలైతే చెప్తారు, పాటలైతే రాసేస్తాం. నీ గుండెల్లో ఉంటాను, అది ఉంటాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఈ స్థితిలో నేను
నీ స్థితి మంటల్లో నేను తోడుగా ఉంటానంటాడు. కానీ కరోనా వచ్చి నీ భార్య ముఖం చూడకూడదని ఒక గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనుకోండి, విడిచిపెట్టేసారా లేరా? భార్యను ఒక గదిలోను, భర్తను ఒక గదిలోను, తల్లిదండ్రులను ఒక గదిలోను, పిల్లలను ఒక గదిలోను విడిచిపెట్టలేదా? మరి పాటలు రాసేసాం, పాటలు పాడేసాం, పచ్చబొట్లు వేసేసుకున్నాం, గుండెల మీద పేర్లు రాసేసుకున్నాం, నేను ఇక్కడ పట్టుకుంటానన్నాం, ఇక్కడ ఉంటానన్నాం, ప్రమాణాలు చేసేసాం. ఏది వచ్చినా నిన్ను నన్ను విడవదు, ఎడబాయిను అని వాగ్దానం చేసేసాం, మాటలు ఇచ్చేసాం కదా, పాటలు రాసేసాం కదా, పాటలు పాడేసాం కదా. మరి కరోనా వచ్చి నీ భార్యని ముట్టుకోకూడదు, నీ భార్య గాలిని తగలకూడదు, నీ భార్య నీ దగ్గర ఉండకూడదు అంటే అది ఒక మూలన పడేసిన పరిస్థితులు మనం చూడలేదా? మనం యథార్థంగా ఉంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా దేవునికి నచ్చితే చాలండి. నా భక్తి దేవునికి నచ్చాలి, నా ప్రవర్తన దేవునికి నచ్చాలి, నా పాట దేవునికి నచ్చాలి, నా మాట దేవునికి నచ్చాలి, నా నడవడిక దేవునికి నచ్చాలి. నా జీవితం అంతా నా దేవునికి నచ్చితే చాలు. మనుష్యుల మీద బైబిల్ ఒక మాట ఉంటుందండి, మనుషులను రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను నమ్ముకునుట మేలంటండి మనిషికి. ఏంటంట? మేలు. ఇంకొక మాట ఏం తెలుసా? మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఎవరి కోసం? కుక్కల కోసం కాదు, సింహాల కోసం, ఎలుగుబంట్ల కోసం, అవి పెద్ద పెద్ద జీవుల కోసం దేవుడు జాగ్రత్త ఉండమని చెప్పలేదు. కానీ మనుషులను నమ్ముకోకండి, మనుషుల సహాయం వ్యర్థము, మనుషులను రాజులను నమ్ముకోకండి, ఎందుకంటే వారి వల్ల మీకు మేలు కలగదు, వారి వల్ల మీకు మేలు కలగదు. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లెను. దేవుడు అద్భుతమైన మాటలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నేను త్రోసివేయడు, నేను హత్తుకొని నీ వెనవెంటే ఉంటాడు. అంత మాత్రమే కాదు, నువ్వు యథార్థవంతుడు అయితే ఖచ్చితంగా నీ పిల్లలు దీవించబడతారు అని దేవుడు మాట్లాడాడు. మరొక మాట ఏంటో తెలుసా? నిజంగా మనం యథార్థంగా మనం ఉంటే మన గుడారము, మన నివాసం, మన ఇల్లు వర్ధిల్లుతూనే ఉంటుందంటండి. ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ ప్రశాంతమైన నిద్ర వస్తుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది అండి. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కృంగిపోరు తెలుసా? కొన్ని ఇంట్లో మీరు చూడండి ఎంత ఆస్తులు ఉంటాయో. నాకు తెలిసిన కొన్ని ఇల్లు ఉన్నాయండి, పేర్లు చెప్పను కానీ, అంతస్తుల మీద అంతస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, పేరుంది, ఆస్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది, కానీ ప్రశాంతమైన వాతావరణం ఆ గృహాలు లేదు. నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. అయ్యా ఎందుకయ్య ఎంత ఆస్తి, అయ్యా ఎందుకయ్య ఎంత బంగారం, ఎంత పొలిగిబడి, ఎంత పేరు, ఎందుకు? ప్రశాంతత లేని వాతావరణం, పరువు లేని పరిస్థితులు, విలువ లేని పరిస్థితులు మాకెందుకు? ఈ ధనం మేము పోగు చేసుకుంటామా? ఈ ధనాన్ని మేము పట్టుకెళ్ళిపోతామా? మేము ఎన్ని దినాలు బ్రతుకుతాం మాకు తెలీదు. ఈ బ్రతుకుని దినాలని మాకు సంతోషం కావాలి, ఆనందం కావాలి. ఎంతమంది వేగిరి పడుతున్నారో తెలుసా? ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో తెలుసా? ఇండి బైబిల్ ఒక మంచి మాట అంటుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతూనే ఉంటుందంటండి. మనం వర్ధిల్లిపోవడానికి కారణం మనలో యథార్థత ఎక్కడో మిస్ అయ్యిందని ఒకసారి మనకు మనమే ఆత్మవిమర్శన చేసుకోవాలి. అయ్యా నువ్వు మాటిచ్చావు, తప్పక నువ్వు వర్ధిల్లుతావని మాటిచ్చావు, యథార్థంగా ఉంటే నీకు నచ్చేస్తానంటున్నావు, యథార్థంగా ఉంటే నా పిల్లలు దీవించబడతారంటున్నావు, యథార్థంగా ఉంటే నువ్వు నా నుండి ఎప్పుడు నన్ను త్రోసివేయమంటున్నావు, యథార్థంగా ఉంటే నా గుడారము వర్ధిల్లుతూనే ఉంటుంది అంటున్నావు కదా, మరి ఎందుకయ్యా నా పరిస్థితి ఎలాగుందని ఒక్కసారి మనం ఆత్మవిమర్శన చేసుకుంటే పొరపాట్లన్నీ మన జీవితాల్లోనే కనిపిస్తాయి, తప్పుదుములన్నీ మన జీవితంలో కనిపిస్తాయి. మన దేవుడు మాట తప్పని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగా ఉన్న ఏకైక గొప్ప దేవుడు మన పరలోకపు తండ్రి. ఆయనే మన పుట్టించాడు, ఆయనే మన సృష్టికర్త, ఆయనే మనకి ఆధారభూతుడు, ఆయనే మనకి ఆశ్రయము, ఆయనే మనకు దుర్గము, మనకు డాలునే ఉన్నాడు. మన రక్షకుడు, మన విమోచకుడు, మన సృష్టికర్త ఆయన యథార్థవంతుల గుడారము ఆయన ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడు. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం, అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి నచ్చవు. మరి ఏమి నచ్చుతాయి అంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
మరి ప్రభువా నేను ఉదయాన్నే 4 గంటలకు, 3 గంటలకు, 2 గంటలకు అల్లారం పెట్టుకొని మరలా మరీ ఎంత ఇంట్రెస్ట్‌గా ప్రార్థన చేస్తున్నానయ్యా అంటే, నీవు యథార్థత లేని ప్రార్థన దేవునికి నచ్చదు. మనలో యథార్థత లేని ప్రార్థన ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని గంటల తడబడినా, ఎన్ని గొలిసి ప్రార్థన చేసినా, అంత టీమ్‌గా కలిసి ప్రార్థన చేసినా, ఎన్ని చోట్లకెళ్ళినా, ఎన్ని గంటలు మోకరించి ప్రార్థన చేసినా, నీలో యథార్థత లేకపోతే ఆయనకి నీ ప్రార్థన వల్ల ఏమి సంతోషం ఉండదు. ఇవి నా మాటలు కాదు, దేవుడు చక్కగా తన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు నేను చెబుతున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆయనకి ఆనందకరంగా ఉండాలంటే మనలో యథార్థతగా ఉండి చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవునికి ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఖచ్చితంగా ఆనందాన్ని కలుగజేస్తుంది. అట్టి ఆనందము మనం అందరం దేవునికి ఇవ్వాలి. మనలో యథార్థత లేకుండా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎంత మోకరించి, ఎంత గొంతి చించుకొని అరిచేసినా, గుండెలు బాదుకొని రోదించినా, నాలో యథార్థత లేకపోతే నా దేవునికి నా ప్రార్థన ఆనందకరంగా ఉండదు. ఆనందకరంగా ఉండాలి అంటే నాలో యథార్థత ఉండాలి. ఎప్పుడు చిన్న విషయంలో కూడా యథార్థతను పోగొట్టుకోకూడదండి. ఈరోజు చూడండి, భర్తలను మోసం చేసిన భార్యలు లేరా? యథార్థతను పోగొట్టుకున్న భర్తలు లేరా? భార్యలు లేరా? పిల్లలు లేరా? తల్లిదండ్రులు లేరా? సమాజంలో నాయకులు లేరా? అధికారులు లేరా? కుటుంబంలో అండి కుటుంబ సభ్యులు లేరా? స్నేహితుల్లో బృందం లేదా? యథార్థత చిన్న విషయంలో కూడా చాలా యథార్థంగా ఉంటుందండి ఈ అమ్మాయి. చిన్న విషయంలో కూడా చాలా యథార్థంగా ఉంటాడండి ఈ అబ్బాయి అనే సాక్ష్యం ఎప్పుడైతే మనం వింటామో మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయండి. ఖచ్చితంగా మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. ఏ విషయంలోనూ మనం యథార్థతను మనం పోగొట్టుకునే పరిస్థితి మన జీవితంలో ఉండనే ఉండకూడదండి. నా మాటలు ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆఖరిగా మేకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ఏడో అధ్యాయము 2వ వచనం. మీకే గ్రంథం నుంచి చదువుతున్న, జాగ్రత్తగా వినండి. భక్తుడు దేశములో లేకపోయిను, జనుల్లో యథార్థపరుడు ఒక్కడునూ లేడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడు భక్తుడు దేశములో లేడంటండి. దేవుడు చూస్తున్నాడంట. అయ్యో, నన్ను తడువులాడువాడు ఎవడైనా ఉన్నాడా, నన్ను కనుగొన్నవాడు ఎవడైనా ఉన్నాడా అని ఆకాశము నుండి దేవుడు చూస్తే ఎవ్వడ కనిపించట్లేదంటే అందరి బొత్తిగా దారి తొలగిపోయామంటండి. మనం అందరం ఎలా పోయామంట? దారి తొలగిపోయాము. సరైన మార్గములో మనం లేవురా నాయన. బైబిల్ గ్రంథం చక్కగా మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? భక్తుడు దేశంలో లేకపోయిను, జనుల్లో యథార్థపరుడు ఒక్కడును కనబడట్లేదు. అయ్యో, స్వరక్తమిచ్చి సంపాదించుకునే సంఘమే ఎన్నో వందల వేల మాటలు రాయించి ఆయన సేవకులు ఏర్పరచుకొని అనేకమైన మాటలు సమాజంలో నేను పలికిస్తున్నానే, వినిపిస్తున్నానే, గొంతు చించుకొని సమాజంలో నా పక్షాన మాట్లాడుతున్న వారు ఎందరో ఉన్నారే. అయినా సరే యథార్థవంతుడు ఒక్కడును నాకు కనబడట్లేదు. నేను దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అడుగుతాడు. మనము యథార్థంగా ఉన్నామో లేమో కొన్ని మాటలు మనం చూసాం కదా. ఆ మాటలను బట్టి మనం ఏం చేసుకోవాలో తెలుసా? కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. నిజంగా నేను ఆ స్థితిలో ఉన్నానా? ఆ ఒక్కడిలో నా పేరు ఉందా? ఒక్కడో లేడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కడుగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అనేసి నువ్వు అనుకుంటే ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనము. 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పటలేదు, ఇతరుల జాగ్రత్త మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోవాలని చెప్పుచున్నాను. ప్రభువా, నేను యథార్థవంతుడుగా ఉన్నానా లేనా అనేసి మనమే ఆత్మవిమర్శన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, టెస్ట్ చేసుకొని ప్రభువా నేను యథార్థవంతుడుగా ఉన్నానా లేనా, నేను యథార్థవంతురాలుగా ఉన్నానా లేదా, నా భర్త దగ్గర నేను యథార్థవంతురాలుగా ఉంటున్నానా, నా భార్య దగ్గర నేను యథార్థవంతుడిగా ఉంటున్నానా? సౌండ్ తగ్గించాలి. నా పిల్లల దగ్గర కానివ్వండి, నా తల్లిదండ్రులు కానివ్వండి, నా స్నేహితుల దగ్గర కానివ్వండి, నా అధికారుల దగ్గర కానివ్వండి,
నా బంధువుల దగ్గర కానివ్వండి, నేను యథార్థంగా ఉంటున్నానా లేదా అని మనమే పరీక్షించుకోవాలి. నేను వచ్చే వారం ఒక మంచి అంశాన్ని రెడీ చేస్తున్నాను. జాగ్రత్తగా వినాలి. ఎంత నష్టపోతున్నారో ప్రజలు, ఎంత శిథిలమైపోతున్నాయో దేవుని ఆలయాలు అనే అంశం మీద ఒక అద్భుతమైన విషయాలు, కొన్ని సాక్ష్యాలు, సమాజంలో జరుగుతున్న కొన్ని దుర్మార్గపు పనులను సాక్షాత్తు మీకు సాక్ష్యాధారాలతో చూపించి దేవుని పక్షానగా కొన్ని మాటలు మీకు తెలియచేయాలని వచ్చే వారానికి సిద్ధపడి ఉండవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. కొన్ని మాటలు ఒకసారి మనం చెబుతున్న మాటలు ఒకసారి రివిజన్ చేస్తున్నాను. ఒకసారి దేవుడు దేవుడు యథార్థవంతులను ఎప్పుడు దేవుడు త్రోసివేయుడు. నువ్వు ఎప్పుడు యథార్థతను విడిచిపెట్టకు. ఎంత కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు నీ మీదకి దాడి చేసినా ఎప్పుడు నువ్వు యథార్థతని విడిచిపెట్టకు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడనే భరోసాను దేవుడు ఇచ్చాడు గనక ఆ భరోసాను గట్టిగా పట్టుకొని, ఆ యథార్థతను గట్టిగా పట్టుకొని నువ్వు వెంటాడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అంత మాత్రమే కాదు, నువ్వు యథార్థవంతుడుగా ఉంటే, నీ కుటుంబం యథార్థవంతంగా ఉంటే ఖచ్చితంగా నీ పిల్లల భవిష్యత్తు దీవించబడుతుంది. నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తారు. నీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. నీ పిల్లల భవిష్యత్తు దీవించబడతారని దేవుడు రాయించాడు. నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు ఎంత చీకటి అంధకారంలో ఉన్నా నువ్వు అనేక మందికి వెలుగునిచ్చేవాడుగా ఉంటావు. అనేక మందికి మార్గదర్శకురాలుగా ఉంటావు. నువ్వు ఎక్కడ ఉండాలి? యథార్థతను గట్టిగా పట్టుకొని దేవుని సన్నిధానములో ఉంటే ఖచ్చితంగా ఆయనకి నచ్చుతావు. యథార్థ యథార్థవర్తనులు ఆయనకిష్టులు. యథార్థవర్తనులు ఆయనకి ఇష్టలు. అంత మాత్రమే కాదు, యథార్థవంతుడు వర్ధిల్లుతూనే ఉంటాడు. వాడి గుడారము వర్ధిల్లుతూనే ఉంటుంది అండి. ఆయన చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవునికి ఆనందకరంగా ఉంటుంది. ఇలా ఉండాలి అంటే మనం ఆత్మవిమర్శన చేసుకుంటూ, అయ్యా నేను యథార్థవంతుడిగా ఉన్నానా లేనని మనమే పరీక్షించుకొని అట్టి స్థితిలోనికి మనమందరము ముందుకు వెళ్ళే ప్రయత్నించే స్థితిలోనికి మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అట్టి సహాయం దేవుడు మనకందరికీ అనుగ్రహించబడును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ లేఖనం సెలవిస్తుంది, యథార్థవంతుడు ప్రభా తండ్రి వర్ధిల్లుతాడని లేఖనం సెలవిస్తుంది కనుక వాడు త్రోసివేయబడ్డని, వారి బిడ్డలు దీవించబడతారని, వారి చీకటిలో వెలుగు కలుగుతుందని, వారు మీకు నచ్చుతారని, వారి గుడారము నీకు తండ్రి ప్రభా వారి గుడారము నువ్వు వర్ధిలింపజేస్తావని, ప్రభా అలాంటి వారు చేసే ప్రార్థన ద్వారా నువ్వు ఆనందిస్తావని, ప్రభా మేమే ఆత్మవిమర్శనం చేసుకోమని చివరిగా మాకు కొన్ని హెచ్చరిక మాటలు మీరు తెలియజేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా అనాలోచనగా ఏమైనా నీ మాటలు విన్నామో ప్రకటించాము క్షమించండి. హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానమును, వివేకమును, బుద్ధి మాకు దయచేసి ఈ మాటలు వింటున్న వారందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.